ఈ వీడియో మీకు అప్డేట్ చేసే ముందు మాకేం పూనకాలు రావట్లేదు. మేము మా మీద మేము ఉండే విధంగా ఇప్పుడు ఇలాంటి ఫేషియల్ రికగ్నైజేషన్ ఇంకోళ్ళకు ఉంది. సింగర్ అతను మరియు ఇండియన్సే ఎందుకు అలా చేస్తున్నారు అనేది క్వశ్చన్. మేము రోజు అప్డేట్ చేస్తూనే ఉన్నాం, కానీ మా ఇంటిని పట్టి ఇబ్బందులు పెట్టి పీడిస్తుంది ఇండియన్ ఆర్మీ వాళ్ళు అని తేలింది. వాళ్ళు రిటైర్డ్ కావచ్చు, పవర్లో కూడా కావచ్చు. ఐఏఎస్ ఐపీఎస్లకు కూడా ఇన్ఫామ్ చేశారు, మేము చూసుకుంటాం, ఎంత గొడవైనా ఏం జరిగినా వీడి మీద మేము సంపాదించుకోవాలని మేము ఎక్కడ అన్నట్టుగా ఉన్నారు. ఎక్కడ బాండ్ రాసుకున్నట్టు లేదు. ఈ విషయం మేము ఇంటర్నేషనల్ వైట్ హౌస్ కూడా ఇన్ఫామ్ చేశాం. అయితే వాళ్ళు కమలా హారిస్ని టార్చర్ చేసి ఒకడే కదా పీడించిన చంపిన ఏం కాదని వాళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు. మేము అప్డేట్ చేసి హానరబుల్ వైట్ హౌస్ జో బైడెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ నేను అప్డేట్ చేశాను. నాకు వాయిస్ రాకుండా చేస్తున్నారు ఒక చోట నుంచి. ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్నప్పుడు నా చుట్టుపక్కల ఎన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఎందుకు వస్తున్నాయో అనేది నాకు తెలియదు. మేము మాట్లాడుతున్నప్పుడు ఎస్సీ ఎస్టీ లంబాడా పీపుల్, యాంటీ క్రైస్ట్, యాంటీ హిందూ, మ్యాక్సిమం ముస్లిం, లంబాడా వాళ్ళు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు. ఒడ్డరి క్యాస్ట్ వాళ్ళు, అందులో ఆర్మీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో పనిచేసే ఎంప్లాయీస్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళట్లా. ఎందుకు అంటే నన్ను చంపడానికి చూస్తున్నారు, నన్ను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు. ఏదేదో అప్డేట్ చేసి ఇల్యూజన్ క్రియేట్